హలో అందరికీ. ఇవాళ మనం చూడబోయే ప్రాబ్లమ్ ఈస్ టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. దీనిలో మనకి ఒక ఇంటిజర్ అరే ఇచ్చారు అండ్ ఒక ఇంటిజర్ కే ఇచ్చారు. మనం కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేయాలి అండ్ ఆర్డర్తో సంబంధం లేదు, ఎనీ ఆర్డర్లో రిటర్న్ చేయొచ్చు. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మనకిచ్చిన అరే అండ్ ఇది మనకిచ్చిన కే వాల్యూ. సో కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ కే టూ కాబట్టి టూ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ అరే మనం రిటర్న్ చేయాలి. సో ఇక్కడేంటి మనకి 1 ఈ ఎగ్జాంపుల్‌లో 1 3 టైమ్స్ ఉంది. 2 ఏమో 2 టైమ్స్ ఉంది. అండ్ 3 ఏమో 1 టైమ్ ఉంది. సో, టాప్ మోస్ట్ అంటే ఈ టాప్ 2 ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ ఏంటి? 3 టైమ్స్ రిపీట్ అయిన 1 అండ్ 2 టైమ్స్ రిపీట్ అయిన 2. సో, మన ఆన్సర్ విల్ బి 1 అండ్ 2 ఈ ప్రాబ్లమ్‌కి. సో, ఇది మన ప్రాబ్లమ్. టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. దీన్నెలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇందాక మనం ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ చూసాం కదా! ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, మనకు కావాల్సిందేంటి? మనకి కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కావాలి. అంటే ఫ్రీక్వెన్సీ మీద ఉంది ఈ ప్రాబ్లమ్ అంతా. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఒక నంబర్ ఒక అరేలో ఎన్ని సార్లు అకర్ అవుతుంది అనేది మనకు ఫ్రీక్వెన్సీ. సో, దాన్ని కనుక్కోవడానికి మనకు గుర్తొచ్చే డేటా స్ట్రక్చర్ ఏంటి? ఒక నంబర్ ఎన్ని సార్లు అకర్ అవుతుందనేది హాష్ మ్యాప్ గుర్తొస్తుంది. సో, హాష్ మ్యాప్ మనం ఈ అరేతో మనం హాష్ మ్యాప్ ఫార్మ్ చేసామనుకోండి, కీ అండ్ వాల్యూ ఉంటాయి మన హాష్ మ్యాప్‌లో. రైట్? సో, కీలో మనం ఈ నంబర్ పెట్టుకుందాం. ఈ 4 డిఫరెంట్ యూనిక్ నంబర్స్‌ని మనం కీ లాగా పెట్టుకుందాం. అండ్ అవి ఎన్ని సార్లు అకర్ అవుతుందో దాని వాల్యూస్ లాగా పెట్టుకుందాం. సో, ఇన్ థిస్ కేస్ మనకు ఫస్ట్ కీ 4. 4 ఎన్ని సార్లు అకర్ అవుతుంది? 3 రైట్? నెక్స్ట్ 5 అదెన్ని సార్లు అకర్ అవుతుంది? 2 అండ్ దెన్ 6 అది 1 టైమ్. సో, ఇక్కడికి మనం ఒక అరే ట్రావర్సల్‌లో హాష్ మ్యాప్ ఫార్మ్ చేసేయొచ్చు. మనం ఏ మెథడ్‌లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా హాష్ మ్యాప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నంబర్ ఆఫ్ అకరెన్సెస్ కావాలి ఆ నంబర్‌కి. ఇప్పుడు మనం డిఫరెంట్ మెథడ్స్‌లో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ సార్ట్ చేయొచ్చు. సార్ట్ అంటే ఎలాగా? ఈ హాష్ మ్యాప్‌లో ఉండే వాల్యూస్‌ని మనం ఒక లిస్ట్ లాగా ఫార్మ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అంటే ఏంటి? సో, ఈ వాల్యూ అండ్ ఈ కీని ఒక పెయిర్ లాగా చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఇది చేశాననుకోండి 3 అండ్ 4 అంటే ఈ 3 ఈస్ ద ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఈ 4 మన యాక్చువల్ నంబర్. రైట్? నెక్స్ట్ 2 అండ్ 5 అండ్ 1 అండ్ 6 ఇది మన లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. రైట్? ఇప్పుడు దీన్ని మనం సార్ట్ చేసామనుకోండి, మనకి లీస్ట్ ఫ్రీక్వెంట్ అన్నీ మనకు ముందుకొచ్చేస్తాయి సార్ట్ చేస్తే. సో, 1 అండ్ 6, 2 అండ్ 5 అండ్ 3 అండ్ 4 రైట్? ఇది మనం సార్ట్ చేసామనుకుంటే. సార్ట్ చేశాక మనకి లీస్ట్ ఫ్రీక్వెంట్ ముందర, మోస్ట్ ఫ్రీక్వెంట్ తర్వాత ఉంటాయి లాస్ట్‌లో టువర్డ్స్ ది ఎండ్. సో, ఇప్పుడు మనకి కే ఈజ్ ఈక్వల్ టు 2. సో, లాస్ట్ నుంచి మనం 2 ఎలిమెంట్స్‌ని పాప్ చేసేసామనుకోండి, మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇన్ థిస్ కేస్ మన నంబర్స్ ఏంటి? ఇవి కదా! సెకండ్ ఉన్నవి నంబర్స్, ఫస్ట్ ఉన్నవి ఫ్రీక్వెన్సీస్. సో, లాస్ట్ 2 నంబర్స్ మనకి 4 అండ్ 5 కాబట్టి మన ఆన్సర్ విల్ బి 4 అండ్ 5. ఓకే. సో, ఇది ఒక మెథడ్ సార్టింగ్. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? మనం సార్ట్ వాడుతున్నాం కాబట్టి, ఈ సార్ట్ చేయడానికి మనకు O ఆఫ్ n log n అవుతుంది. సో, అది టైమ్ కాంప్లెక్సిటీ ఈ ప్రాబ్లమ్‌ది. మనం హాష్ మ్యాప్ ఫార్మ్ చేసుకోవడానికి O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది. ఈ అరే క్రియేట్ చేయడానికి O ఆఫ్ n అవుతుంది. బట్ సార్ట్ చేయడానికి O ఆఫ్ n log n అవుతుంది. సో, టైమ్ కాంప్లెక్సిటీని O ఆఫ్ n log n అంటాం. సో, ఇందాక ఈ ప్రాబ్లమ్‌ని మనం సార్టింగ్ యూజ్ చేసి సాల్వ్ చేసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ట్రై చేద్దాము. నెక్స్ట్ మెథడ్ ఏంటి? హీప్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మిన్ హీప్ యూజ్ చేయొచ్చు. మిన్ హీప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బైనరీ ట్రీ. మీకు బైనరీ ట్రీ ఐడియా ఉంటే ఇట్లా పేరెంట్ నోడ్ ఉంటుంది. చైల్డ్ నోడ్స్ ఉంటాయి. మిన్ హీప్ ప్రాపర్టీ ఏంటి? ఈ పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్వేస్ స్మాలర్ థాన్ ఇట్స్ చైల్డ్ నోడ్స్. ఈ మిన్ హీప్ ఎట్లా వాడొచ్చు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి? ఓన్లీ టాప్ కే ఎలిమెంట్స్‌ని మనం ట్రాక్‌లో ఉంచుకొని, మిగతావన్నీ మనం అసల పట్టించుకోకుండా ఉండొచ్చు. ఓన్లీ టాప్ కే ఎలిమెంట్స్‌ని ఉంచొచ్చు. హీప్ సైజు మన కే కన్నా దాటిపోయిందనుకోండి, లీస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్‌ని మనం పాప్ చేసేసుకోవచ్చు హీప్ నుంచి. ఓన్లీ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్సే మనకుంటాయి మిన్ హీప్‌లో. ఓకే. మన ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. సో, మన ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఆల్రెడీ ఇక్కడ హాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాం. నంబర్స్‌ది అండ్ వాటి ఫ్రీక్వెన్సీస్‌ది. అండ్ వీటి పెయిర్స్ కూడా ఇందాక మనం ఫార్మ్ చేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వస్తుంది 3 అండ్ నెక్స్ట్ నంబర్ వస్తుంది కాబట్టి 4. ఇదొక పెయిర్. 2 అండ్ 5 అండ్ 1 అండ్ 6. ఓకే. ఇప్పుడు మనం ఈ మిన్ హీప్‌లోకి పుష్ చేద్దాం ఒక్కొక్క పెయిర్‌ని. ఫస్ట్ పెయిర్ ఏంటి మనకి 3 అండ్ 4 వచ్చింది.
సో, మన హీప్‌లోకి ఫస్ట్ అది పుష్ చేద్దాం. 3, 4ని రైట్? ఇది మన హీప్. ఇది ఫస్ట్ ఐటరేషన్. నెక్స్ట్ ఐటరేషన్ ఏంటి? నెక్స్ట్ ఐటరేషన్ వచ్చేసరికి మనకి 2, 5 వస్తుంది. సో, 2, 5 అండ్ 3, 4 ఓకే. ఆ నెక్స్ట్ ఐటరేషన్ మనకేమొస్తుంది? 1, 6, 2, 5 అండ్ 3, 4 కానీ ఇక్కడ మనకి హీప్ సైజ్ 3 అయిపోతుంది. మన కే వాల్యూ ఈస్ 2. సో, ఇప్పుడు మనం ఏం పాప్ చేయాలి హీప్ నుంచి? లీస్ట్ ఎలిమెంట్ లైక్ లీస్ట్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్‌ని పాప్ చేయాలి. సో, ఇది పాప్ అయిపోతుంది. సో, మనకి హీప్‌లో కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇవే మిగులుతాయి. మనకి లెట్స్ సే ఇంకోటేమన్నా పేరొచ్చి ఇక్కడ 1 అండ్ 7 అని వచ్చినా నెక్స్ట్ అది ఇన్సర్ట్ అయినా ఇది పాప్ అయిపోతుంది కానీ మన మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ మనకుంటాయి. సో, ఇది హీప్. హీప్ సైజ్ బట్టి మనం హీప్ నుంచి పాప్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకసారి పాప్ చేశాక ఈ ఫైనల్ హీప్ ఏదైతే ఉంటుందో దీని నుంచి మనం ఈ వాల్యూస్‌ని ఈ ఈ ఫ్రీక్వెన్సీస్ కాకుండా జస్ట్ ఈ వాల్యూస్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామనుకోండి మనకి 4 అండ్ 5 మన ఆన్సర్. దీని టైమ్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచిస్తే మనకేంటి, ఈ డిక్షనరీని ఫార్మ్ చేసుకోవడానికి మనకు ఓ ఆఫ్ ఎన్ అవుతది. అది ఇందాక స్టెప్‌లో కూడా చూసాం. కానీ ఇందాక సార్టింగ్‌లో ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అయింది కాబట్టి అయింది. అండ్ హీప్‌లో మనకి ఇన్సర్షన్ అండ్ రిమూవల్స్ మనకి ఓ ఆఫ్ ఎన్ లాగ్ కేలో అయిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ కే ఎలిమెంట్స్‌నే ఉంచుతున్నాం హీప్‌లో. దానికి ఎక్స్‌ట్రా మనం సాగదీయట్లేదు దాన్ని. జస్ట్ కే ఎలిమెంట్స్‌ని ఉంచుతున్నాం కాబట్టి, దాని ఇన్సర్షన్, రిమూవల్స్ మనకి లాగ్ కేలో అయిపోతుంది కాబట్టి, ఓ ఆఫ్ ఎన్ లాగ్ కే అనుకుంటున్నాం దీనిది హీప్ ఇన్సర్షన్. ఓకే. సో, ఇది సెకండ్ మెథడ్. హీప్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం సార్టింగ్ అండ్ హీప్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూసాము. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే బకెట్ సార్ట్. సో, బేసిక్‌గా దీని ఐడియా ఏంటి? బకెట్ సార్ట్‌ని మనం బకెట్స్ లాగా ఫార్మ్ చేసుకోవాలి. బకెట్స్ అంటే ఏంటి ఇన్ థిస్ కేస్? సో, మనకిచ్చిన అర్రే ఇదనుకుందాం. 4, 4, 4, 5, 5 అండ్ 6 ఓకే. ఇప్పుడు మనం స్టార్టింగే ఒక అర్రే ఫార్మ్ చేసుకుంటాం. ఆ అర్రే సైజ్ ఏంటి? ఈ గివెన్ అర్రే కన్నా ఒకటెక్కువ. ఓకే. నేనిది ఎందుకు అలా ఒకటెక్కువ తీసుకుంటున్నానో మీకు మళ్ళీ చెప్తాను. బట్ లెట్స్ సే మనం ఒక అర్రే ఫార్మ్ చేసుకుంటున్నాము. అది మనకి ఇచ్చిన దానికన్నా ఒక సైజ్ ఎక్కువ. సో, దీని ఇండిసెస్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6 రైట్? మనకిచ్చిన అర్రే ఏమో 1, 2, 3, 4, 5, 6 సైజు. ఇదేమో 1, 2, 3, 4, 5, 6, 7 సైజ్. ఓకే. ఇదెందుకు తీసుకుంటున్నానో మీకు చెప్తాను. బట్ బకెట్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ అర్రేలో మనకిచ్చిన అర్రేలో 4 ఎన్ని సార్లు అక్కర్ అయింది? 3 టైమ్స్. 5, 2 టైమ్స్. 6, 1 టైమ్. సో, ఈ నంబర్ ఆఫ్ అకరెన్సెస్‌ని మనం ఈ ఇండిసెస్‌లో వాడతాం. సో, 4 3 టైమ్స్ అకర్ అయింది కాబట్టి, థర్డ్ ఇండెక్స్‌లో మనం 4 పెట్టుకుంటాం. ఓకే. 5 2 టైమ్స్ అకర్ అయింది కాబట్టి, సెకండ్ ఇండెక్స్‌లో మనం 5 పెట్టుకుంటాం. అండ్ 6 1 టైమ్ అయింది కాబట్టి, ఫస్ట్ ఇండెక్స్‌లో 6 పెట్టుకుంటాం. 0 టైమ్స్ అకర్ అయ్యేవి, 4 టైమ్స్ అకర్ అయ్యేవి, 5 టైమ్స్ అకర్ అయ్యేవి, 6 టైమ్స్ అకర్ అయ్యేవి మనకేం లేవు కాబట్టి, మనం 0 పెట్టేసుకుంటాం అక్కడంతా. రైట్? ఇట్లా పెట్టుకుంటే మనకి రివర్స్ నుంచి ట్రావర్స్ చేసామనుకోండి ఈ బకెట్స్‌ని, మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఇక్కడుంటుంది. దానికన్నా కొంచెం తక్కువ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఇక్కడుంటుంది. సో, ఇవి కే రీచ్ అయ్యేటప్పటికి మనం స్టాప్ చేసేయొచ్చు. అండ్ అవి రిటర్న్ చేసేయొచ్చు. రైట్? ఇక్కడ మీకు 2 క్వెషన్స్ రావచ్చు. ఒకటి ఇది గివెన్ ఇన్‌పుట్ అర్రే మనకి 6 కదా! మీరు 7 ఎందుకు తీసుకున్నారు అని. నౌ లెట్స్ సే మనకి ఇచ్చిన అర్రే ఇది కాదనుకోండి. మనకి ఇచ్చిన అర్రే 1, 1, 1, 1, 1 అండ్ 1 అనుకోండి. రైట్? 1 ఒక్కటే 6 టైమ్స్ ఉంది. ఓకే. నేను ఓన్లీ ఈ అర్రే సైజ్‌కి కరస్పాండింగ్‌గా తీసుకున్నాననుకోండి. ఈ సిక్స్త్ ఇండెక్స్ ఉండదు. రైట్? సిక్స్త్ ఇండెక్స్ ఉండకపోతే నేను ఇది పెట్టడానికి నాకిక్కడ ఈ 1 ఇన్సర్ట్ చేయడానికి నాకిక్కడ ఇండెక్స్ లేదు. ఇండెక్స్ లేనప్పుడు నాకు ఎడ్జ్ కేస్ అది. సో, ఇది నేను ఈ బకెట్స్‌లో ఫార్మ్ చేయలేను. సో, అందుకనే మనకిచ్చిన ఇన్‌పుట్ కన్నా ఒకటి ఎక్స్‌ట్రా సైజ్ పెట్టుకున్నామంటే ఈ ఎడ్జ్ కేస్ హ్యాండిల్ అవుతుంది. ఇది మీ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్. ఇంకో క్వెషన్ ఒకటి రావచ్చు. లెట్స్ సే మనకిచ్చిన ఇన్‌పుట్ అర్రే 4, 4, 4, 5, 5, 5 అండ్ 6 అనుకుందాం. ఇన్ థిస్ కేస్ మనకొక ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి 7 పెట్టుకుందాం ఇక్కడ లిస్ట్. ఇప్పుడు 4 అండ్ 5 మనకి సేమ్ టైమ్ అక్కర్ అవుతోంది. 3 టైమ్స్ రైట్? సో, ఇన్ థట్ కేస్ అప్పుడెలా హ్యాండిల్ చేస్తాం ఈ సిట్యుయేషన్‌ని అని మీరడిగితే, అప్పుడేం చేస్తామంటే, ఇలా నంబర్స్ బదులు వాట్ వి కెన్ డూ ఈస్ అక్కడ
మనం ప్రతి ఇండెక్స్‌కి ఒక లిస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా ఒక లిస్ట్ పెట్టుకున్నామనుకోండి ప్రతి ఇండెక్స్‌కి. ఇప్పుడు 4 ఎన్ని టైమ్స్ అకర్ అయింది? 3 టైమ్స్ అకర్ అయింది. సో, ఈ 3 టైమ్స్ అకర్ అయిన ఇండెక్స్‌లో ఈ థర్డ్ ఇండెక్స్‌లో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం 4 అపెండ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ 5 కూడా 3 టైమ్సే అకర్ అయింది. సో, ఈ థర్డ్ ఇండెక్స్‌లోనే ఈ లిస్ట్‌లోనే మనం 5 కూడా అపెండ్ చేస్తాం. రైట్? అండ్ 6 వన్ టైమ్ అకర్ అయింది కాబట్టి ఈ లిస్ట్‌లో మనం 6 పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం రివర్స్ ట్రావర్సల్ చేశామనుకోండి. ఫస్ట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ వస్తాయి. అండ్ k ఈజ్ ఈక్వల్ టు 2. సో, ఈ లిస్ట్‌లో ఎలిమెంట్స్ మనం యాస్ ఇట్ ఈజ్ రిటర్న్ చేసేసి k 0 అయ్యే వరకు మనం ఇలా లెఫ్ట్ ఎళ్ళొచ్చు. ఇక్కడైతే 4 అండ్ 5 కాబట్టి ఇన్ థిస్ కేస్ 4 అండ్ 5 రిటర్న్ చేసేస్తాం మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. ఇది బకెట్స్ ఫార్మ్ చేసి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చనే సొల్యూషన్. ఇదెందుకు ఆప్టిమల్? మనం జస్ట్ ఈ హాష్ మ్యాప్ క్రియేట్ చేయడానికి ఓఆర్ఎఫ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ ఇందాక సొల్యూషన్స్‌లో కూడా అది కామనే. కానీ బకెట్స్ ఫార్మ్ చేయడం కూడా ఓఆర్ఎఫ్ ఎన్ సొల్యూషనే. సో, ఈ బకెట్స్ ఫార్మ్ చేయడము, ఈ బకెట్స్ ఇన్సర్ట్ చేయడము, వాల్యూస్ అవి కూడా ఓఆర్ఎఫ్ ఎన్నే. సో, మొత్తం మనకు ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ ఓఆర్ఎఫ్ ఎన్నే అవుతుంది. సార్టింగ్‌లో ఓఆర్ఎఫ్ ఎన్ లాగ్ ఎన్ అవుతుంది. అండ్ హీప్ యూజ్ చేస్తే ఓఆర్ఎఫ్ ఎన్ లాగ్ కే అవుతుంది. సో, ఓఆర్ఎఫ్ ఎన్ ఈస్ మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో, ఇందాక మనము ఎక్స్‌ప్లనేషన్ చూసాం కదా! ఇప్పుడు దాన్ని కోడ్ చేద్దాం బకెట్ ఇంప్లిమెంటేషన్‌ని. సో, మనకి బకెట్ ఇంప్లిమెంటేషన్‌కి ఫస్ట్ కావాల్సిందేంటి? మీరు ఇక్కడ కోడ్ రాస్తున్నాను అండ్ ఈ పక్కన నోట్స్ కూడా చూడండి. ఫస్ట్ మనకి అరేకి మనకి బకెట్ ఇంప్లిమెంటేషన్‌కి కావాల్సింది దీని హాష్ మ్యాప్. ఈ నంబర్ ఏమో కీగా అండ్ దాని ఫ్రీక్వెన్సీ ఏమో వాల్యూగా. సో, 4 ఏమో 3 టైమ్స్, 5 2 టైమ్స్, 6 1 టైమ్. సో, మనకి ఈ హాష్ మ్యాప్ ఫార్మ్ అవ్వాలి ఫస్ట్. సో, అదే ఫస్ట్ ఇక్కడ మనం బిల్డ్ చేసుకుందాం మన కోడ్‌లో. సో, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేసుకుందాం. అండ్ దాని తర్వాత ప్రతి నంబర్‌ని ట్రావర్స్ చేసి మన ఇచ్చిన అరేలో ఫ్రీక్వెన్సీ దాని కరెంట్ వాల్యూ తెచ్చుకొని అది గెట్ ఫంక్షన్‌తో వస్తుంది మన పైథాన్‌లో. ఒకవేళ దాని వాల్యూ ఏమీ లేదు మనకి ఆల్రెడీ ఇన్ ద హాష్ మ్యాప్ దాన్ని 0గా డిఫాల్ట్ చేసేసి దానికి 1 యాడ్ చేస్తాం అంతే. సో, ఈ స్టెప్ అయ్యేటప్పటికి మన హాష్ మ్యాప్ మనకి పాపులేట్ అయిపోతుంది. ఒకసారి ఇది పాపులేట్ అయిపోయాక మనం ఏం చేయాలి? ఇప్పుడు బకెట్స్ ఫార్మ్ చేసుకోవాలి. ప్రతి దానికి బకెట్స్ ఎలా ఫార్మ్ చేసుకుంటాము? మనం ఇందాక ఎక్స్‌ప్లనేషన్ గుర్తు తెచ్చుకుంటే, ఇచ్చిన అర్రే కన్నా ఒకటి ఎక్స్‌ట్రా సైజ్ చేసుకుంటాము. ఇది మన అర్రే. పైన నేను దాని ఇండిసెస్ రాస్తున్నాను. రైట్? ఇప్పుడు 4 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, ఈ 4 నంబర్‌కి 3 ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈస్ ఈ మన ఇండిసెస్. రైట్? సో, ఈ 3 కింద మనం 4 పెట్టుకుంటాం. అది ఒక లిస్ట్ లాగా పెట్టుకుంటాం. ఓకే. 2 టైమ్స్ వచ్చింది 5. సో, ఈ 2 ఇండెక్స్‌లో మనం 5 పెట్టుకుంటాం. రైట్? అండ్ 6 1 టైమ్ వచ్చింది. సో, ఈ 1 ఇండెక్స్‌లో మనం 6 పెట్టుకుంటాం. మిగతావన్నీ మనం ఎంప్టీ లిస్ట్ పెట్టుకుంటాం. ఓకే. ఇది మన బకెట్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఇదే స్టెప్ మనం ఇక్కడ చేస్తాం. సో, ప్రతి ఇండెక్స్‌కి మనం ఒక ఎంప్టీ లిస్ట్ పెట్టుకుంటాం. ప్రతి ఇండెక్స్ కింద మనకో ఎంప్టీ లిస్ట్ ఉంటుంది. రైట్? అండ్ దాని సైజ్ ఎంతుండాలి ఆ అర్రేది? మనకి ఇచ్చిన అర్రే కన్నా ఒకటి ఎక్స్‌ట్రా. ఇందాక మీకు గుర్తుంటే ఒక ఎడ్జ్ కేస్ కన్సిడర్ చేసాం కదా! అది. అది కవర్ చేయడానికి మనం జస్ట్ ఈ 1 యాడ్ చేసుకుంటాం. సో, ఇది కూడా బకెట్స్ కూడా ఫార్మ్ చేసేసాం. బకెట్స్ కూడా ఫార్మ్ చేసాక నెక్స్ట్ మనం ఏం చేస్తాము? ప్రతి దానిలో బేసిక్‌గా ఇవి పాపులేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నేను చేసినట్టు మన హాష్ మ్యాప్ నుంచి ఇవి పాపులేట్ చేసుకోవచ్చు. సో, హాష్ మ్యాప్ నుంచి మన నంబర్‌ని అండ్ దాని ఫ్రీక్వెన్సీని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేస్తాము? ఈ బకెట్‌లో మన ఫ్రీక్వెన్సీ ఈస్ ఇండెక్స్. సో, దీనికి అపెండ్ చేస్తాం. అక్కడ ఉండేది ఒక లిస్టే కాబట్టి దానికి జస్ట్ మన నంబర్‌ని అపెండ్ చేస్తాం. రైట్? సో, ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు మనకి ఇప్పటిదాకా మనం కోడ్ రాసాం. ఇప్పుడు మిగిలిందేంటి? మనం కే ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. టాప్ కే ఎలిమెంట్స్. టాప్ కే ఎలిమెంట్స్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ టువర్డ్స్ ద ఎండ్ ఉంటాయి. లెస్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ టువర్డ్స్ ద స్టార్ట్ ఉంటాయి. సో, మనం రివర్స్ నుంచి రావాలి. అర్రే ఎండ్ నుంచి ఫస్ట్‌కొస్తూ మనం ఫస్ట్ వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజల్ట్ అర్రేలో పెట్టేసుకున్నామనుకోండి. అండ్ ఆ రిజల్ట్ అర్రే కే సైజ్ అయిపోయేటప్పటికి మనకి రిజల్ట్ అర్రేలో ఏమేమి ఉంటాయో వాటిని రిటర్న్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఫస్ట్ మనం ఒక రిజల్ట్ అర్రే పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు మనం రివర్స్‌లో ట్రావర్స్ చేద్దాం.
రివర్స్‌లో ఎలా చేస్తాము? మన బకెట్స్‌కి లాస్ట్ లాస్ట్ ఎలిమెంట్ నుంచి 0 వరకు, 0థ్ ఇండెక్స్ వరకు అండ్ -1 అంటే మనం రివర్స్‌లో ఎళ్తున్నట్టు స్టెప్ అది. సో, ఇక్కడేంటి మనకు ప్రతి ఇండెక్స్‌లో ఒక లిస్ట్ ఉంది. సో, ఇక్కడ మళ్ళీ మనం ఆ బకెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే ఆ లిస్ట్‌లో మనం మళ్ళీ ట్రావర్స్ చేయాలి. ఇన్ థిస్ కేస్ ఒకటే ఎలిమెంట్ ఉంది. బట్ పాసిబిలిటీ ఉంది కదా! ఈ లిస్ట్‌లో మీకు ఇంకో ఎలిమెంట్ ఉండేటట్టు. సో, ఇన్ థట్ కేస్ అది కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి, ఇక్కడ మనం నంబర్‌ని రిజల్ట్‌కి అపెండ్ చేస్తాం. రిజల్ట్‌కి అపెండ్ చేశాక, ఈ లూప్ మొత్తం కూడా ఎళ్ళక్కర్లేదు. మనం ప్రతిసారి ఈ రిజల్ట్ లెంగ్త్ మనకి ఆల్రెడీ కేకి మీట్ అయిపోయిందనుకోండి, మనకి టాప్ కే ఎలిమెంట్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఇన్ థట్ కేస్ మనం జస్ట్ ఆ రిజల్ట్‌ని రిటర్న్ చేసేస్తాం. సో, యాహ్! ఇది చేస్తే మనకి ఈ ఎగ్జాంపుల్‌కి 4 అండ్ 5 మనకి రావాలి. ఎందుకంటే మనం రివర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 4 మీట్ అవుతాం. 4 వస్తుంది. కే వాల్యూ 2 కాబట్టి ఇంకోసారి ఇటొస్తాం. 5 వస్తుంది. దీన్ని కూడా రిజల్ట్ అరేలో అపెండ్ చేస్తాం. దీని సైజు కే ఈక్వల్ అందుకని ఇది రిటర్న్ చేసేస్తాం. అదే మన ఆన్సర్. ఇప్పుడు రన్ చేస్తే ఆహ్, ఇది ఓకే. కామా పెట్టాను. యాహ్! ఓకే. సో, యాహ్! ఇది మన సొల్యూషన్. రైట్? అండ్ ఇది O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలో సాల్వ్ చేసినట్టు. ఇది ఆప్టిమల్ సొల్యూషన్ దీనికి.